గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే తృతీయ సర్గః. ఏవముక్తస్తు సౌమిత్రిః సుగ్రీవ సచివం కపిం అభ్యభాషత వాక్యజ్ఞః వాక్యజ్ఞం పవనాత్మజం. రామలక్ష్మణులను చూసి స్వామి హనుమ చక్కగా వారిని కీర్తించినటువంటి మాటలు విని రామచంద్ర ప్రభువు చాలా సంతోషించాడు. అలా హనుమంతుడు పలికిన వాక్యములు విని ఏవముక్తస్తు ఆయన గుణగాలను ప్రశంసిస్తూ రామచంద్రుడు పలికినటువంటి మాటలు హనుమంతుని సకల వేద శాస్త్ర పాండిత్యాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నాయి. అలా చక్కగా హనుమంతుడి యొక్క వాగ్వైభవాన్ని ప్రశంసించినటువంటి ఏవం ఉక్తః ఈ విధంగా రామచంద్రుని చేత పలుకబడినటువంటి ఈ మాటలను వాక్యజ్ఞః సౌమిత్రిః. ఇక్కడ వాక్యజ్ఞః అని అంటే మాటలాడడంలో నేర్పరి అయినటువంటి వాడు. అలా మాటల్లో నేర్పరి అయినటువంటి అంటే వాక్యములను చక్కగా తెలుసుకున్నటువంటి అంటే రామచంద్ర ప్రభు ఏ మాటలైతే చెప్పాడో హనుమంతుడి గురించి అందులో ఉన్నటువంటి రహస్యాన్ని అందులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని చక్కగా తెలిసినటువంటి వాడు కనుక వాక్యజ్ఞః. అలాంటి వాక్యజ్ఞుడైనటువంటి సౌమిత్రిః సుమిత్రానందుడైనటువంటి లక్ష్మణుడు వాక్యజ్ఞం పవనాత్మజం సుగ్రీవ సచివం కపిం అభ్యభాషత. ఇక్కడ లక్ష్మణుడు వాక్యజ్ఞుడు లక్ష్మణుడు వాక్యజ్ఞుడు హనుమంతుడు అని వాక్యజ్ఞం అనేటటువంటి విశేషణం వీళ్ళిద్దరికీ చెప్పారు. ఒకచోట వాక్యజ్ఞ హనుమాన్ అని అంటే వాక్యజ్ఞుడైనటువంటి హనుమంతుడు మాట్లాడడంలో నేర్పరి. అందుకే ఆయన చక్కగా వచ్చినటువంటి కార్యాన్ని నెరవేరించుకోవడం ఎలాగో ఆ విధంగా చక్కగా మాట్లాడడం, ఆ మాటలను రామచంద్ర ప్రభు ప్రశంసించడం ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అలా మాటల్లో నేర్పరి అయినటువంటి వాడు వాక్యజ్ఞుడైన హనుమంతుడు. మరి ఇంకో వాక్యజ్ఞ లక్ష్మణ అంటే ఏమిటి? ఆ మాటల యొక్క ఆంతర్యాన్ని చక్కగా తెలిసినటువంటి వాడు కనుక ఇక్కడ వాక్యజ్ఞం పవనాత్మజం వాక్యములు తెలిసినటువంటి పవన కుమారుడు అంటే మాట్లాడడంలో నేర్పరి అయినటువంటి హనుమంతుడు. సుగ్రీవ సచివం సుగ్రీవ మంత్రి అయినటువంటి కపిం అభ్యభాషత వానర శ్రేష్ఠుడైనటువంటి హనుమంతునితో లక్ష్మణుడు ఈ విధంగా పలికెను. అంటే ఇప్పటి వరకు కూడా వారిద్దరినీ స్తుతించిన తరువాత రామచంద్ర ప్రభువు హనుమంతుని యొక్క వాగ్వైభవాన్నంతటినీ కూడా ప్రశంసించి ఇలాంటి వాడు మంత్రిగా ఉంటే ఆ రాజు ఎలాంటి కార్యాలైనా సాధించగలుగుతాడు కనుక నీవు చక్కగా ఇతనితో నేర్పుగా మాట్లాడు అని లక్ష్మణుడితో చెప్పాడు. కనుక అలా మాటలలో నేర్పరి అయినటువంటి హనుమంతుని చూసి మాటల యొక్క ఆంతర్యం చక్కగా తెలిసినటువంటి లక్ష్మణుడు ఈ విధంగా అంటున్నాడు అని చెప్పి ఇక్కడ చెబుతూ ఉన్నారు. అలా లక్ష్మణుడితో పలుకుతూ విదితౌ నౌ గుణా విద్వన్ సుగ్రీవస్య మహాత్మనః తమేవ చావాం మార్గావః సుగ్రీవం ప్లవగేశ్వరం. లక్ష్మణస్వామి మాట్లాడుతూ ఉన్నాడు స్వామి హనుమతో. మాట్లాడుతూ రామచంద్రుని ద్వారా ప్రశంసించబడినటువంటి హనుమంతుని వాక్య కుశలత తెలిసినటువంటి వాడు కనుక ఇక్కడ మొదలు పెడుతూ విద్వన్ ఓ విద్వాంసుడా అని సంబోధిస్తూ ఉన్నాడు. అంటే ఆయన మాటల నేర్పు చక్కగా తెలిసిన వాడు కనుకనే విద్వన్ అని సంబోధిస్తూ మహాత్మానః సుగ్రీవస్య గుణాః నౌ విదితాః మహాత్ముడైనటువంటి సుగ్రీవుని గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మాకు ముందుగానే తెలుసయ్యా. నౌ అంటే మా ఇద్దరికీ కూడా విదితాః ఇవి మాకు తెలిసినటువంటివే.
కబంధుడు సుగ్రీవుడితో స్నేహం చేసుకోమని చెప్పాడు. సుగ్రీవుడు ఎలాంటి వాడో సుగ్రీవుడి లక్షణాలను కూడా చెప్పాడు. కాబట్టి నీ ద్వారానే కాదు, మీ వానరరాజైనటువంటి సుగ్రీవుడి యొక్క గుణగణాలు మేము ఇదివరకే తెలుసుకున్నామని చెబుతూ ఆవాం ప్లవగేశ్వరం తమేవ మార్గావహ. కబంధుడు చెప్పాడు కనుక కబంధుడు సుగ్రీవుడితో స్నేహం చేసుకోమన్నాడు. స్నేహం చేసుకోవడం ద్వారా సీతమ్మ జాడ తెలుస్తుందని చెప్పాడు కనుక ఆవాం మేమిద్దరూ కూడా ప్లవగేశ్వరం వానరములకు అధిపతి అయినటువంటి ఆ సుగ్రీవుణ్ణే తమేవ సుగ్రీవం ఆ సుగ్రీవుణ్ణే మార్గావహ వెతుకుతూ ఉన్నామయ్యా అని అక్కడ లక్ష్మణస్వామి హనుమంతుడితో అంటూ ఉన్నాడు. ఈ విధంగా సుగ్రీవుడి గుణగణాలన్నీ మాకు పూర్వమే తెలుసు, ఇప్పుడు నీ వల్ల అతని వైశిష్ట్యం ఇంకా బాగా చక్కగా మేము తెలుసుకున్నాము, కాబట్టి ఆయన్నే మేము వెతుకుతూ ఉన్నాము అని చెప్పి అంటూ ఉన్నారు. అలా పలికి ఇంకా అంటున్నాడు ఆయన, యథాబ్రవీషి హనుమన్ సుగ్రీవ వచనాదిహ తత్తతాహి కరిష్యావహ వచనాత్తవ సత్తమా. ఓ సత్తవ, సత్పురుషుల్లో శ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడా, అంటే ఆయన చక్కగా మాట్లాడినటువంటి ఆ మాటల వైభవాన్ని చూసి ఈ విధంగా వారిని సంబోధిస్తూ ఉన్నాడు లక్ష్మణస్వామి. సత్తమా, సత్పురుషుల్లో శ్రేష్ఠుడైనటువంటి ఓ హనుమాన్, ఇహ సుగ్రీవ వచనాత్ యథాబ్రవీషి, నీవు సుగ్రీవుని మాటల ప్రకారం యథాబ్రవీషి ఏదైతే చెప్పావో, అంటే సుగ్రీవుడు మాతో సఖ్యాన్ని కోరుకుంటున్నాడు అని చెప్పావు కదా, అలా సుగ్రీవుని మాటల ప్రకారం నీవు ఏమైతే పలికావో తత్ తవ వచనాత్ తథా కరిష్యావహ, అది నీ మాట వలన, అంటే నీవు ఈ విధంగా సుగ్రీవుడు అభిప్రాయపడుతున్నాడు అని సుగ్రీవుడి యొక్క అభిప్రాయాన్ని నీ మాటల్లో చెప్పావు కనుక తత్ తవ వచనాత్ తథా కరిష్యావహ, అదే విధంగా చేద్దాము. అంటే సుగ్రీవుడు ఏ అభిప్రాయాన్ని అయితే తెలియజేయమన్నాడో ఆ అభిప్రాయాన్ని నీ మాటల్లో తెలియజేస్తూ సుగ్రీవుడు మాతో స్నేహం కోరుతున్నాడు అనేటటువంటి విషయాన్ని నీ ద్వారా మాకు తెలిసింది కనుక నీవు ఏదైతే తెలియజేశావో, అంటే సుగ్రీవుడితో స్నేహాన్ని అనే అంశం ఏదైతే ఉందో ఆ సుగ్రీవుడి స్నేహాన్ని సుగ్రీవుడి మాట ప్రకారం మేము అలాగే చేస్తాము అని చెప్పి లక్ష్మణస్వామి చెప్పాడు. ఇది స్వామి హనుమ వచ్చినటువంటి కార్యం ఏదైతే ఉందో అది సంపన్నత. అంటే సుగ్రీవునితో రామలక్ష్మణులకు మైత్రి కలిగించాలి అని రామలక్ష్మణులు చూడగానే మొట్టమొదట వారి యొక్క ఆకారాన్ని చూసిన వెంటనే వీరు వాలిని సంహరించగలిగేటటువంటి గొప్ప శౌర్య పరాక్రమాలు ఉన్నటువంటి వారు అని గ్రహించాడు కనుకనే చక్కగా వారిని స్తోత్రం చేసి సుగ్రీవుని యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో అభిప్రాయం ఏదైతే ఉందో ఆ అభిప్రాయాన్ని చక్కగా వారికి తెలియజేశాడు లక్ష్మణస్వామి. ఆ సుగ్రీవుడు చెప్పినటువంటి అభిప్రాయం అలాగే చేద్దాం అనేటటువంటి మాట అన్నాడు. అలా సుగ్రీవుడు చెప్పగానే తత్తస్య వాక్యం నిపుణం నిశమ్య ప్రహృష్టరూప పవనాత్మజ కపిః మనస్సమాధాయ జయోపపత్తౌ సఖ్యం తదా కర్తుమియేషతాభ్యాం. ఎప్పుడైతే లక్ష్మణస్వామి సుగ్రీవుడు చెప్పినటువంటి విధంగానే జరుగుతుంది అన్న మాట అన్నాడో పవనాత్మజ కపిః, పవన కుమారుడైనటువంటి హనుమంతుడు తస్య నిపుణం తత్వాక్యం, నేర్పుతో కూడినటువంటి లక్ష్మణుని యొక్క మాటలు విని, నేర్పుతో అంటే ఏమిటి, సుగ్రీవుడు స్నేహాన్ని కోరుకుంటున్నాడు అని నీవు చెప్పిన అభిప్రాయం అలాగే జరుగుగాక అని లక్ష్మణుడు ఏ వాక్యం అయితే చెప్పాడో అలా నేర్పుగా చెప్పినటువంటి వాక్యమును నిశమ్య విని ప్రహృష్ట రూప జయోపపత్తౌ సమాధాయ, అంటే చాలా సంతోషాన్ని పొందాడు. ఎందుకంటే సుగ్రీవుడితో రామలక్ష్మణులకు స్నేహము అనేటటువంటిది సంభవించబోతోంది కనుక ఆయన చాలా ఆనందపడి జయోపపత్తౌ, జయమును పొందడానికి, జయం ఏదైతే ఉందో అంటే సుగ్రీవుడు రామలక్ష్మణులతో స్నేహం చేసుకోవడం ద్వారా సుగ్రీవుడు రాజ్యప్రాప్తి కలుగుతుంది, ఆయన రాజ్యాన్ని పొందుతాడు కనుక జయం పొందుట యందు మనస్సమాదాయ, మనస్సు నిలిపి తదా తాభ్యాం సఖ్యం కర్తుం ఈయేష, అంటే తన మనసులో అప్పుడే నిర్ణయం చేసుకున్నాడు వీరితో తప్పనిసరిగా సుగ్రీవునికి స్నేహాన్ని కలిగించాలి అని నిర్ణయించుకునేశాడు. ఈయేష అంటే నిశ్చయించుకున్నాడు. అలా నిశ్చయించుకొని చాలా ఆనందంతో, అంటే లక్ష్మణుడు నేర్పుగా పలికినటువంటి ఆ మాటలు విని చాలా ఆనందంతో ఉన్నాడు. సుగ్రీవునికి రామలక్ష్మణులతో స్నేహం కలిగించాలి అనేటటువంటి ఆ నిర్ణయాన్ని కూడా తాను తీసుకున్నాడు అనేటటువంటి వాక్యంతో
మూడవ సర్గ పూర్తవుతుంది. అలా ఈ విధంగా మూడవ సర్గలో మనం హనుమంతుడు రామలక్ష్మణులను దర్శించడం, వారి వైభవాన్ని స్తుతించడం, అలాగే హనుమ వాగ్వైభవాన్ని రామచంద్ర ప్రభు ప్రశంసించడం, సుగ్రీవుడితో స్నేహాన్ని చేసుకుంటామనేటటువంటి విషయాన్ని లక్ష్మణస్వామి చెప్పడం అనేటటువంటి అంశాలను తెలుసుకున్నాం. ఇది శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే తృతీయ సర్గ. ఇలా తృతీయ సర్గ ముగిసింది. ఇకపోతే 4వ సర్గ అంటే పరస్పరం ఇక్కడ రామచంద్ర ప్రభువు వాగ్వైభవాన్నంతటినీ కూడా ప్రశంసించాడు. తర్వాత లక్ష్మణస్వామి మాట్లాడుతూ ఉన్నారు. లక్ష్మణస్వామి వారు మాట్లాడుతూ సుగ్రీవునితో స్నేహం చేసుకుంటామయ్యా అనేటటువంటి విషయాన్ని కూడా చెప్పారు. దాంతో పరమానందంగా ఉన్నారు స్వామి హనుమ. ఇలా లక్ష్మణుని యొక్క మాటలు, సమయోచితమైనటువంటి మాటలు విని హనుమ సంతోషాన్ని పొందడం, అలాగే హనుమంతుని కోరిక మేరకు రామచంద్ర ప్రభువు యొక్క వృత్తాంతానంతటినీ కూడా లక్ష్మణస్వామి తెలియచేయడం, అలాగే వారు ఎందుకు ఇక్కడ ఉన్నారు అనేటటువంటి ప్రశ్న, ఈ వనవాసం ఏమిటి లేదా ఈ అరణ్యాల్లో ఎందుకు సంచరిస్తున్నారు అనేటటువంటి వృత్తాంతాన్ని లక్ష్మణస్వామి తెలియచేయడం, సీతాపహరణ విషయాన్ని తెలియచేయడం, అలాగే తన యొక్క నిజ రూపాన్ని ప్రకటించి, అంటే తాను భిక్షు రూపంలో వచ్చాడు, ఆ భిక్షు రూపాన్ని విడిచిపెట్టి హనుమంతుడు తన నిజ రూపాన్ని ప్రకటించి రామలక్ష్మణులిద్దరినీ కూడా భుజముల మీద కూర్చోబెట్టుకొని ఋష్యమూక పర్వతం వైపుకు వెళ్ళడం, సుగ్రీవునితో స్నేహాన్ని కలిగించాలి అనేటటువంటి నిర్ణయంతో వారిని తీసుకొని వెళ్ళడం అనేటటువంటి అంశాలు మనం 4వ సర్గలో చూస్తాం. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే చతుర్థ సర్గ. తతః ప్రహృష్టో హనుమాన్ కృత్యవానితి తద్వచః శ్రుత్వా మధుర సంభాషం సుగ్రీవం మనసాగతః. సుగ్రీవం మనసాగతః, మనసుతో సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళిపోయాడట స్వామి హనుమ. అంటే ఆనందంతో తన యొక్క రాజు వానరశ్రేష్ఠుడైనటువంటి సుగ్రీవుడు వీరితో స్నేహాన్ని పొందుతున్నాడు, వీరు స్నేహానికి అంగీకరించారు. అలా శ్రుత్వా మధుర సంభాషం, లక్ష్మణుడి యొక్క ఆ మధురమైనటువంటి మాటలు, అందులో ఉన్నటువంటి భావాన్ని చక్కగా గ్రహించినటువంటి స్వామి హనుమ తతః కృత్యవాన్ హనుమాన్, కృత్యములలో నేర్పుగలిగినటువంటి వాడు, అంటే చేయవలసినటువంటి పని ఏదైతే ఉన్నదో ఆ చేయవలసినటువంటి పనులు చేయడంలో నేర్పరి అయినటువంటి స్వామి హనుమ లక్ష్మణుడి యొక్క మాటల్లో ఉన్నటువంటి మధురమైనటువంటి భావాన్ని గమనించి, అంటే శ్రీరామ సుగ్రీవుల యొక్క పరస్పర కార్య లాభాపేక్ష ఏదైతే ఉన్నదో వారిద్దరూ కూడా సఖ్యం చేసుకోవడం ద్వారా కలిగేటటువంటి ప్రయోజనం ఏదైతే ఉన్నదో దాని గురించి ఆలోచించినటువంటి వాడే ప్రహృష్ట, సంతోషంతో మనసా సుగ్రీవం గతః, మనసుతోనే సుగ్రీవుణ్ణి చేరుకున్నాడు. అంటే సుగ్రీవునికి రాజ్యప్రాప్తి సిద్ధిస్తుంది అనేటటువంటి సంతోషం, శత్రువైనటువంటి వాలి సంహరింపబడతారు, వీరితో స్నేహం చేసుకోవడం ద్వారా వాలి సంహారం జరుగుతుంది, తద్వారా రాజ్యప్రాప్తి జరుగుతుంది అనేటటువంటిది ఈయన చాలా ఆనందంగా ఆ వాక్యాన్ని విన్న వెంటనే ఆనందాన్ని పొందాడు. ఇలాంటి పరాక్రమ సంపన్నుల యొక్క స్నేహం చేత రాజ్య సంపదను తిరిగి పొందుతాడు అని చెప్పి ఇక సుగ్రీవుని కార్యం పూర్తయినట్టే అని లక్ష్మణుడి వాక్యముల ద్వారా గ్రహించినటువంటి హనుమ పరమ సంతోషంతో ఇలా అంటూ ఉన్నారు. అయ్యా, భావ్యో రాజ్యాగమస్తస్య సుగ్రీవస్య మహాత్మనః యదయం కృత్యవాన్ ప్రాప్తః కృత్యం చైతదుపాగతం. మహాత్మనః సుగ్రీవస్య రాజ్యాగమః భావ్యః, మహాత్ముడైనటువంటి ఆ వానర శ్రేష్ఠుడు, వానరములకన్నింటికీ కూడా అధిపతి అయినటువంటి సుగ్రీవుని యొక్క రాజ్యాగమః, రాజ్యప్రాప్తి భావ్యః, నిశ్చయము, తప్పకుండా జరుగుతుంది. ఎందుకు? యత్ అంటే ఎందుకంటే కృత్యవాన్ అయం ప్రాప్తః. ఇక్కడ కృత్యవాన్ అంటే ఏంటి అంటే సమర్థుడైనటువంటి వాడు. ఎవరైనా? రామచంద్ర ప్రభు. రామలక్ష్మణులు ఇద్దరూ కూడా అక్కడికి వచ్చారు, సుగ్రీవుని వెతుకుతూ వచ్చామని చెప్పారు. అంటే వీరిద్దరూ కూడా వాలి పంపగా వచ్చిన దూతలేమో అన్నటువంటి అనుమానంతో ఇక్కడ వచ్చినటువంటి స్వామి హనుమకు వీరు సుగ్రీవుని వెతుకుతూ వచ్చినటువంటి వారు అని తెలిసి చాలా ఆనందాన్ని పొందాడు. అంతేకాదు లక్ష్మణస్వామి సుగ్రీవునితో స్నేహం చేసుకుంటాం, సుగ్రీవుని యొక్క అభిప్రాయం ప్రకారం అని కూడా చెప్పాడు. దానితో ఆయన అంటున్నాడు కృత్యవాన్ అయం ప్రాప్తః, సమర్థుడైనటువంటి వాడు లభించాడు, ప్రాప్తః ప్రాప్తించాడు.
అంటే శ్రీరామచంద్రుడు మహాపరాక్రమవంతుడు లభించాడు. సుగ్రీవుడికి శ్రీరాముడితో మైత్రి కనుక జరిగితే, అంటే వాళ్ళిద్దరూ కూడా ఋష్యముఖ పర్వతం వరకు ఎందుకు వచ్చారయ్యా అంటే సుగ్రీవుడితో స్నేహం చేసుకోవడానికి వచ్చారు కనుక వీరిద్దరికీ కూడా స్నేహం కలగాలి. అలా ఒక ప్రయోజనం చేకూర్చగలిగేటటువంటి ఒక మహాపురుషుడు ఇక్కడికి వచ్చాడు కనుక తప్పనిసరిగా సుగ్రీవుడి యొక్క రాజ్యప్రాప్తి అనేటటువంటిది నిశ్చయం. సుగ్రీవుడు చేయగలిగేటటువంటి కార్యం ఏదైతే ఉందో ఇక్కడ ఆ కార్యాన్ని సాధించుకోవడం కోసం వీరిద్దరూ కూడా ఇక్కడికి వచ్చారు కనుక మహాత్ముడైనటువంటి సుగ్రీవునికి రాజ్యాగమ భావ్య, రాజ్యం లభించేటటువంటి అవకాశం తప్పకుండా ఉంది అని సుగ్రీవుని కార్యం నెరవేరినట్లే అని స్వామి హనుమ భావించి తత పరమ సంహృష్ట హనుమాన్ ప్లవగర్షభ ప్రత్యువాచ తతో వాక్యం రామం వాక్య విశారద. అలా ఆనందంలో ఉన్నాడు స్వామి హనుమ. ఆనందంలో తతః అంటే సుగ్రీవునికి రాజ్యం లభిస్తుంది అన్నటువంటి మాట విని పరమ సంతోషంతో ఉన్నటువంటి స్వామి హనుమ తరువాత పరమ సంహృష్ట చాలా సంతోషించిన ప్లవగర్షభ వానర శ్రేష్ఠుడైనటువంటి ప్లవగ అంటే వానరము, ప్లవగ ఋషభ అనే పదము దానికి ముందర పదం అంటే ఋషభ అనేది రెండో పదం అయితే దానికి ముందర ఉన్నటువంటి పదం యొక్క అర్థానికి శ్రేష్టత్వాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ ప్లవగ అన్నది మొదటి పదం, ఋషభ అనేది రెండో పదం. ప్లవగ అంటే వానరుడు, ఋషభ అంటే శ్రేష్ఠుడు, వానరుల్లో శ్రేష్ఠుడైన వాడు అని. కాబట్టి ఎక్కడైనా ఋషభ అనే పదం రెండో పదంగా ఉంటే అది మొదటి పదం యొక్క శ్రేష్టత్వాన్ని, మొదటి పదం యొక్క అర్థం యొక్క శ్రేష్టత్వాన్ని తెలియజేస్తుంది. అలా ప్లవగర్షభ వానర శ్రేష్ఠుడైనటువంటి హనుమాన్ హనుమంతుడు తతః అంటే సుగ్రీవుడి కోసం వచ్చారు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్న తరువాత సుగ్రీవుడి వల్ల వీళ్ళకి కలిగేటటువంటి కార్యం ఏమిటంటే వీళ్ళు సుగ్రీవుడిని వెతుక్కుంటూ కబంధుడు చెప్పగా వచ్చినటువంటి వారు కదా, మరి సుగ్రీవుడితో వీరికి పని ఏంటి అది కూడా తెలుసుకోవాలి. మరి సుగ్రీవుడితో పని ఏమిటి, ఆ పని సుగ్రీవుడు సాధ్యమా అసాధ్యమా, సుగ్రీవుడు చేయగలడా చేయలేడా, కనుక వీరు వచ్చినటువంటి ప్రయోజనం ఏమిటో తెలుసుకోవాలి. కాబట్టి వాక్య విశారదం రామం, వాక్యం ప్రత్యువాచ మాటలలో నేర్పరి అయినటువంటి రామచంద్రుని అన్నాడు ఇక్కడ. అంటే రామచంద్ర ప్రభు ఇప్పుడు తాను సుగ్రీవుని వెతుక్కుంటూ వచ్చాను అనేటటువంటి విషయం లక్ష్మణస్వామి ద్వారా తెలిసింది. అలా వీరు సుగ్రీవుణ్ణి వెతుక్కుంటూ వచ్చారు అంటే ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనం సుగ్రీవుడి ద్వారా నెరవేరుతుందా నెరవేరదా అనేటటువంటి అంశం తెలియాలి. కాబట్టి వాక్య విశారదం రామం మాటల్లో నేర్పనేటువంటి రామచంద్రుని చూసి వాక్యం ప్రత్యువాచ ఈ విధంగా ఆయన పలుకుతూ ఉన్నాడు, స్వామి హనుమ పలుకుతూ ఉన్నాడు. అంటే సుగ్రీవుని కోసం ఎందుకు వచ్చారు, ఏదో ఒక కార్యం ఉంది, ఆ కార్యం ఏ పని మీద వచ్చారు అనేటటువంటి విషయం తెలుసుకోవాలి. కాబట్టి రామచంద్రుని చూసి ఇలా అంటున్నారు ఆయన, కిమర్థం త్వం వనం ఘోరం పంపాకానన మండితం ఆగత సానుజో దుర్గం నానావ్యాల మృగాయుతం. అంటే ఇప్పటి వరకు కూడా వచ్చినటువంటి వారు తమకు మిత్రులు అనేటటువంటి దాన్ని నిర్ధారణ చేసిన తరువాత వారు వచ్చినటువంటి కార్యం ఏమిటో కూడా తెలుసుకోవాలి పూర్తిగా. అంటే ఒక పని మీద వెళ్ళినప్పుడు సమగ్రంగా అక్కడ వివరణ తెలుసుకోవాలి అనేటటువంటి అంశం ఇక్కడ హనుమంతుల వారు మనకు నేర్పిస్తూ ఉన్నారు. కేవలం వాళ్ళతో మాట్లాడడమే కాదు, వాళ్ళతో మైత్రీభావాన్ని చేసుకోవాలనేటటువంటి దాంతో ఆగిపోలే. వారి ప్రయోజనం ఏమిటి, వారు దేనికోసం వచ్చారు, వారి యొక్క పని ఏమిటి అనేటటువంటిది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే తన రాజు ఆ పని చేయడానికి సమర్థుడా కాదా అనేటటువంటి విషయం కూడా తెలుసుకోవాలి. కనుక ఆయన అంటున్నాడు, కిమర్థం త్వం వనం ఘోరం పంపాకానన మండితం, ఘోరమైనటువంటి అరణ్యం, అది కూడా ఎటువంటిది, పంపా కానన మండితం, కాననము అంటే అరణ్యము, పంపా పరిసరాల్లో ఉన్నటువంటి వనముల చేత అలంకరించబడినటువంటి దుర్గం, ప్రవేశించడానికే వీలు లేనటువంటి, ప్రవేశించ శక్యము కానటువంటి ఘోరమైనటువంటి నానావ్యాల మృగాయుతం, ఆ అరణ్యము అనేక విధములైనటువంటి మృగములతో అనేక విధములైన సర్పములతో నిండి ఉంది. అలా నిండి ఉన్నటువంటి నానా వ్యాల మృగాయుతం, అనేక సర్పములు అనేక మృగములతో కూడినటువంటి ఘోరం వనం, భయంకరమైనటువంటి వనం అరణ్యమునకు సానుజః కిమర్థమాగతః. ఇక్కడ స అనుజః
నీ యొక్క తమ్ముడితో అని అన్నాడు. ఇప్పటి వరకు రామలక్ష్మణుల పేరు కానీ వాళ్ళిద్దరూ అన్నదమ్ములు అనేటటువంటి విషయం కానీ స్వామి హనుమకి ఎక్కడా పరిచయంలో జరగలేదు. ఇప్పటి వరకు వారిద్దరూ కూడా దేవతా సదృశమైనటువంటి వారు, గొప్ప ప్రకాశం కలిగినటువంటి వారు, వారి ఆయుధములు వీటి యొక్క ప్రస్తావనే వచ్చింది తప్ప వీరిద్దరూ అన్నదమ్ములు అనేటటువంటి మాట రాలే. కానీ రూపంలో ఉన్నటువంటి సామ్యాన్ని చూసినటువంటి వాడు గనక వాక్యజ్ఞ అయినటువంటి హనుమంతుడు ఈ విధంగా అన్నాడు, సానుజహ అంటే తమ్ముడయి ఉంటాడు, పోలికలను బట్టి తమ్ముడయి ఉంటాడని భావించినటువంటి వాడై సానుజహ అంటే నీ తమ్ముడితో పాటు ఈ ఘోరమైనటువంటి అరణ్యంలో కిమర్థం ఆగత, దేనికి వచ్చావయ్యా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాడు. అలా సోదరునితో కలిసి ఈ వనానికి దేనికి వచ్చావు అని చెప్పి ఆయన ప్రశ్నించాడు. అలా ప్రశ్నిస్తే తస్య తద్వచనం శ్రుత్వా లక్ష్మణో రామచోదితః ఆచచక్షే మహాత్మానం రామం దశరథాత్మజం. హనుమ రామచంద్రుని చూసి ప్రశ్నించాడు, నీ తమ్ముడితో పాటు అరణ్యానికి ఎందుకు వచ్చావయ్యా అని ప్రశ్నిస్తే రామచంద్ర ప్రభు సమాధానం చెప్పల. లక్ష్మణ కస్య తద్వచనం శ్రుత్వా, లక్ష్మణుడు హనుమంతుని యొక్క మాటలు విన్నవాడై ఆ మాటలు విని పంపా సమీపంలో ఉన్నటువంటి భయంకరమైన అరణ్యంలో మీరిద్దరూ కూడా నీ తమ్ముడితో పాటు ఎందుకు వచ్చావు అని చెప్పి రామచంద్రుడిని అడిగితే లక్ష్మణస్వామి ఆ మాటలు విన్నాడు. విని అక్కడ సమాధానం ఎవరు చెప్పాలి? రామచంద్ర ప్రభువుని అడిగాడు కాబట్టి రామచంద్ర ప్రభువు చెప్పాలి. కానీ రామచోదిత, రాముని చేత ప్రేరేపింపబడినటువంటి వాడై దశరథాత్మజం, దశరథ కుమారుడైనటువంటి రామం శ్రీరాముడి గురించి ఆచచక్షే లక్ష్మణుడు చెబుతూ ఉన్నాడు. ఎందుకు అంటే మొదట్లోనే మనం ప్రస్తావన చేసుకున్నాం, సుగ్రీవుడు వానరరాజుకు మంత్రిగా వచ్చినటువంటి వాడు హనుమంతుడు, రామచంద్ర ప్రభువు కాబట్టి మంత్రితో ఆయన నేరుగా మాట్లాడకూడదు, రాజనీతి కనుక ఆ నీతిని అనుసరించి లక్ష్మణుని ప్రేరేపించాడు. రామచోదిత, రాముని చేత ప్రేరేపింపబడినటువంటి వాడైన లక్ష్మణుడు హనుమ అడిగినటువంటి వాక్యమును మాటను విని ప్రశ్నను విని ఎందుకు వచ్చారయ్యా అన్నటువంటి మాటను విని దశరథాత్మజం రామం ఆచచక్షే, దశరథుని కుమారుడైనటువంటి రామచంద్రుడి గురించి చెబుతూ ఉన్నాడయ్యా అని అన్నాడు. ఈ విధంగా దశరథుని కుమారునిగా అవతరించిన పరమాత్మ స్వరూపాన్ని ఆవిష్కరింపజేసే విధంగా దాశరథి అయినటువంటి రాముడి గురించి లక్ష్మణస్వామి ఈ విధంగా చెబుతున్నాడు హనుమంతుడితో అని చెప్పి ఇక్కడ లక్ష్మణస్వామి రామచంద్రుడి గురించి మొదలుపెట్టాడు. రామచంద్రుడి పరిచయం ఎలా మొదలవ్వాలి అంటే రాజా దశరథో నామ ద్యుతిమాన్ ధర్మవత్సలః చాతుర్వర్ణ్యం స్వధర్మేణ నిత్యమేవాభ్యపాలయత్. దశరథో నామ రాజా, అయ్యా దశరథుడు అనేటటువంటి ఒక గొప్ప మహారాజు ఉన్నాడయ్యా. ఆయన ఎటువంటి వాడు? ద్యుతిమాన్ ధర్మవత్సలః, ద్యుతిమాన్ చక్కటి ప్రకాశం, గొప్ప ప్రకాశం కలిగినటువంటి వాడు, గొప్ప తేజస్సుతో వెలుగుతూ ఉంటాడు. అలా గొప్ప ప్రకాశం కలిగి ధర్మవత్సలః, ధర్మమునందే ఆసక్తి కలిగిన వాడు, నిరంతరము కూడా ధర్మాన్ని ఆచరించాలి, ధర్మమే పాటించాలి అనేటటువంటి ఆసక్తి కలిగిన వాడు. అంతేకాదు ఎంతటి ధర్మాసక్తి అంటే నిత్యం స్వధర్మేణ చాతుర్వర్ణ్యం అభ్యపాలయత్, తన యొక్క ధర్మము చేత నిత్యం నిరంతరము కూడా తన ధర్మం చేత 4 వర్ణాల వారు కూడా 4 వర్ణాలకు సంబంధించినటువంటి వారు ధర్మం తప్పకుండా చక్కగా ధర్మాన్ని పాటింపజేసేటటువంటి వాడు. అభ్యపాలయత్, వారిని చక్కగా పరిపాలించేవాడు. అలాంటి దశరథ మహారాజు గొప్ప తేజస్వంతుడై గొప్ప ప్రకాశంతో ధర్మమునందు ఆసక్తి కలిగిన వాడయ్యా. అలాంటి స్వధర్మాన్ని ఆచరిస్తూ ఎవరు కూడా ధర్మం తప్పకుండా నిత్యం అందరినీ రక్షిస్తూ ఉన్నటువంటి వాడు అలాంటి దశరథ మహారాజు ఉండేవాడు అంటూ మళ్ళా నద్వేష్టా విద్యతే తస్య నచ సద్వేష్టి కంచన సచ సర్వేషు భూతేషు పితామహ ఇవాపరః అగ్నిష్టోమాదిభిర్యజ్ఞైః ఇష్టవానాప్త దక్షిణైః. ఆ దశరథ మహారాజు ఇంకా ఎటువంటి వాడయ్యా అంటే తస్య ద్వేష్టాన విద్యతే, అంటే ఆ దశరథుడికి ద్వేషించేటటువంటి వాడు ఎవరు లేరు, అంటే ఆయనకి ఎవరు శత్రువులు లేరు, దశరథ మహారాజుకు శత్రువులు ఎవరు కూడా లేరు. పోనీ సహా ఆ దశరథుడు ఎవరన్నా ద్వేషిస్తాడా అంటే నద్వేష్టి కంచన, ఆయన ఎవరిని ద్వేషించడు.
దశరథుడిని ద్వేషించేటటువంటి వాడు లేడు, దశరథుడు ఎవరిని ద్వేషించడు, కాబట్టి ఆయనకు శత్రువు అనేటటువంటి వాడు లేడు. అలా సహా ఆ దశరథుడు సర్వభూతేషు సమస్త ప్రాణుల విషయంలో కూడా అపరపితామహ ఇవ మరొక బ్రహ్మలాగా ప్రకాశిస్తూ ఉన్నాడయ్యా. బ్రహ్మ ఏ విధంగా అయితే సమస్త ప్రాణకోటిని కూడా ధర్మాచరణ చేయడం కోసం సృజిస్తాడో అదే విధంగా దశరథ మహారాజు కూడా తన ధర్మాసక్తి చేత సమస్త ప్రాణులు ధర్మం తప్పకుండా కాపాడుతూ సమస్త ప్రాణుల యందు కూడా ఇంకో బ్రహ్మలాగా విరాజిల్లుతున్నాడు. అంతేకాదు నియమానుసారంగా ఆప్తదక్షిణై అగ్నిష్టోమాదిభి యజ్ఞై ఇష్టవాన్ చక్కగా దక్షిణలు ఇచ్చి ఆ దక్షిణలతో కూడినటువంటి అగ్నిష్టోమము మొదలైనటువంటి యజ్ఞములన్నీ కూడా ఇష్టవాన్ నియమానుగుణంగా చేసేటటువంటి వాడు అని చెప్పి ఈ విధంగా దశరథ మహారాజు యొక్క వైభవాన్నంతటిని కూడా చెబుతున్నారు. ఇలా లక్ష్మణస్వామి తమ యొక్క వృత్తాంతాన్ని తెలియజేసేటటువంటి శ్లోకాలు, అలాగే రామచంద్రుడు యొక్క ప్రశంసను విని ప్రశంసకు పాత్రుడైనటువంటి హనుమంతుడితో లక్ష్మణుడు సంభాషించిన వచనాలు చక్కగా మనం పారాయణ చేసుకుందాం. ఏవముక్తస్తు సౌమిత్రిః సుగ్రీవ సచివం కపిం అభ్యభాషత వాక్యజ్ఞః వాక్యజ్ఞం పవనాత్మజం విదితౌ నౌ గుణా విద్వన్ సుగ్రీవస్య మహాత్మనః తమేవ చావాం మార్గావః సుగ్రీవం ప్లవగేశ్వరం యథా బ్రవీషి హనుమన్ సుగ్రీవ వచనాదిహ తత్తథా హి కరిష్యావః వచనాత్తవ సత్తమా తత్తస్య వాక్యం నిపుణం నిశమ్య ప్రహృష్టరూపః పవనాత్మజ కపిః మనస్సమాధాయ జయోపపత్తౌ సఖ్యం తదా కర్తుమియేషతాభ్యాం ఇతి శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే తృతీయ సర్గః అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే చతుర్థ సర్గః తతః ప్రహృష్టో హనుమాన్ కృత్యవానితి తద్వచః శ్రుత్వా మధుర సంభాషం సుగ్రీవం మనసా గతః భావ్యో రాజ్యాగమస్తస్య సుగ్రీవస్య మహాత్మనః యదయం కృత్యవాన్ ప్రాప్తః కృత్యం చైతదుపాగతం తతః పరమ సంహృష్టః హనుమాన్ ప్లవగర్షభః ప్రత్యువాచ తతో వాక్యం రామం వాక్య విశారదః కిమర్థం త్వం వనం ఘోరం పంపాకాననమండితం ఆగతః సానుజో దుర్గం నానావ్యాళమృగాయుతం తస్య తద్వచనం శ్రుత్వా లక్ష్మణో రామచోదితః ఆచచక్షే మహాత్మానం రామం దశరథాత్మజం రాజా దశరథో నామ ద్యుతిమాన్ ధర్మవత్సలః చాతుర్వర్ణ్యం స్వధర్మేణ నిత్యమేవాభ్యపాలయత్ నద్వేష్టా విద్యతే తస్య నచ సద్వేష్టి కంచన స చ సర్వేషు భూతేషు పితామహ ఇవాపరః అగ్నిష్టోమాదిభిర్యజ్ఞైః ఇష్టవానాప్తదక్షిణైః ఇతి శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే చతుర్థ సర్గే సప్త శ్లోకాః. చక్కగా పారాయణ పూర్తి చేసుకున్నాం. క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమం మంగళాంతంగా పూర్తి చేసుకుందాం.
యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.